ఏం బాగాలేదు. చెప్పండి బాగాలేదు. కథ లేదా వేస్ట్ అసలు ఏం చెప్పండి. ఏం పర్లేదు చూడొచ్చా? బోర్ కొట్టలేదు ఎక్కడ? అక్కడక్కడ బోర్ కొడుతుంది. పర్వాలేదు, పర్లా చూడొచ్చు. అజిత్ మూవీస్ ఈ మధ్య కూడా పెద్దగా వర్కౌట్ కాలా? అజిత్ సినిమాలు కూడా హిట్ కొట్టారా ఈ సినిమా? ఏదో వన్ టైం వాచ్ అంతే. అంటే లాగ్ ఉంది మధ్యలో. ఉంది. త్రిష అందరూ బాగా చేశారు. చేశారు. చెప్పండి బ్రో, ఎలా ఉంది సినిమా? పట్టుదల యావరేజ్ భయ్యా. యావరేజా? ఫస్ట్ హాఫ్ ఫుల్ లవ్ అండ్ ఎమోషన్స్, సెకండ్ హాఫ్ యాక్షన్ సీక్వెన్స్. అవునా? అంటే అజిత్ మూవీస్ ఈ మధ్య కూడా ఎక్కువ వర్కౌట్ కాలా రీసెంట్ గా? ఎలాగే ఈ సినిమా తీసుకుంటా 3.5. అంటే చూడొచ్చు ఒకసారి చూడొచ్చు. అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ మీద ఎక్కువ వెళ్ళిపోయినట్టు సినిమా. వైఫ్ మీద ఎమోషన్స్ అంతా. ఓకే. అంటే త్రిష గారి కూడా వర్కౌట్ అయిందా క్యారెక్టర్? అంటే అర్జున్, రెజినా అన్నది క్యారెక్టర్ అంతా ఫస్ట్ హాఫ్ లోనే ఉంటుంది. సెకండ్ హాఫ్ లో అంతా ఒక 3 to 4 సీన్స్ అంతే. మొత్తం సెకండ్ హాఫ్ టోటల్ యాక్షన్ సీక్వెల్ లోనే రన్ అవుతుంది. అంటే అజిత్ అంటే మనం ట్రాన్స్ఫర్మేషన్ సీన్స్ అండ్ యాక్షన్ సీన్స్ కోసం వస్తాం, అది సెకండ్ హాఫే ఉంటుందా? ఫస్ట్ హాఫ్ యాక్షన్ సీన్స్ ఏమి ఉండవు. టోటల్ లవ్, ఎమోషన్, ఆ గిలిగింతలు. అంటే రీసెంట్ మూవీస్ కన్నా బెస్ట్ అజిత్ మూవీస్. పర్లేదు. అంటే ఫ్యామిలీ వాళ్ళు 3.5 ఇవ్వచ్చు అంతే. ఫ్యామిలీ వాళ్ళు కూడా కనెక్ట్ అవుతారు. ఓకే. అంటే అర్జున్, రెజినా ఎలా చేశారు? వాళ్ళు ఏదో మంచి రోల్ ఇచ్చినట్టు. పర్లేదు భయ్య, నెగిటివ్ రోల్. ఓకే, ఇద్దరు బాగానే చేశారు. ఇద్దరు నెగిటివ్ రోల్. అంటే బోర్ అయితే అనిపించదు ఎక్కడ? అనిపించలేదు. పోతూ ఉంటుంది. స్క్రీన్ ప్లే బాగుంది. మెయిన్ అనిరుద్ధ్ మ్యూజిక్ కూడా బాగుంది. BGM బాగా చేశారు. సాంగ్స్ ఏమో అంత ఒక 2 to 3 రన్నింగ్ సాంగ్స్ అంత ఏం లేదు. స్టోరీ కాన్సెప్ట్ చాలా బాగుంది. డైరెక్షన్ కొంచెం ల్యాగ్ అవుతుంది. ఫస్ట్ ఇంటర్వ్యూ వరకు కొంచెం ల్యాగ్, తర్వాత కొంచెం ట్విస్ట్లు వస్తూ ఉంటాయి అన్నమాట. స్టోరీ పరంగా అయితే చాలా బాగుంది. భార్యాభర్తల మధ్య ఎవరు చెప్పడం మాటలు వింటే ఇట్లా అనుమానాలు క్రియేట్ అవుతాయా? అదే హీరో తన చెప్పడం మాటలు విని తన భార్యను పోగొట్టుకుంటారా, రక్షించుకుంటారా లేదా? ట్విస్ట్ చాలా బాగుంటాయి. ఇంటర్వెల్ తర్వాత బాగుంటుంది. యాక్టింగ్ ఓకే. యాక్టింగ్ స్కోప్ అంత లేదు. క్రైమ్ సస్పెన్స్, క్రైమ్ ఉంది, క్రైమ్ సస్పెన్స్ ఎవరు చేస్తారు అనేది ఇక్కడ మెయిన్. యాక్షన్ సీన్స్ ఎలా ఉన్నాయి? అజిత్ అంటే యాక్షన్ కోసం లాస్ట్ 30 minutes చాలా బాగుంటుంది. క్లైమాక్స్ చాలా బాగుంటుంది. ల్యాగ్ కొద్దిగా. ఫ్యామిలీ వాళ్ళు కనెక్ట్ అవుతారా? ఫ్యామిలీకే బాగుండేది. ఫ్యామిలీ యంగర్స్ కి అయితే క్రైమ్ థ్రిల్లర్ వేరే ఉంటుంది కదా మామూలుగా. అట్లా కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ప్లస్ కొంచెం క్రైమ్ థ్రిల్లర్ ఇద్దరు చాలా బాగుంది. ఓవరాల్ గా అయితే 3.5 నా వరకు అవుట్ ఆఫ్ 5. అంటే రీసెంట్ గా అజిత్ పెద్ద మూవీస్ కూడా హిట్ పడలా, ఈ సినిమా హిట్ పడింది. మేము కూడా అందుకోసం వచ్చింది, అజిత్ కోసమే. చాలా మంది బీజిఎం అనిరుద్ధ్ బీజిఎం ఇచ్చాడని. అనిరుద్ధ్ బెస్ట్ ఇచ్చాడా? బెస్ట్. ఓకే. లియో వేరే కదా. అంటే ఆ రేంజ్ ఎక్స్పెక్ట్ చేసి ఆ రేంజ్ ఉంది. లాస్ట్ 40 minutes నుంచి చాలా బాగుంటుంది. ట్విస్ట్ మీద ట్విస్ట్లు వస్తూ ఉంటాయి. ఏం చేస్తా అంటారు యాక్షన్ సీన్స్ అంటే లాస్ట్ 40 minutes బాగుంటుంది. అదే సినిమా కూడా పెద్దగా తెలియదు చాలా మంది. పట్టుదల బాగుంది. 3.5. కొద్దిగా ఇంటర్వ్యూల ముందు కొద్దిగా ఏదో జాగ్రత్త పడి ఉంటే ఒక లవ్ చూపిస్తారు అనమాట. ఆడ కొద్దిగా అనిపిస్తుంది అనమాట, రొటీన్ అనిపిస్తుంది. ఆఫ్టర్ ఇంటర్వెల్ తర్వాత కొంచెం బాగుంటుంది. హైలైట్ అవుతుంది. ఓవరాల్ గా అయితే సినిమా హిట్ కొట్టారు. ఫ్యామిలీ ఆడియన్స్ కలిపి చూడాల్సిన క్రైమ్ థ్రిల్లర్. అంటే హిట్ అంటున్నా అజిత్ కెరీర్ హిట్ ఇప్పుడు తమిళ్లో అయితే ఆఫ్ కోర్స్ పెద్ద హిట్ అవుతుంది. మన సైడ్ అయితే కొంచెం చెప్పలేను, నా వరకు అయితే బాగుంది. డీసెంట్ వాచ్ ఒకసారి చూడొచ్చు. డీసెంట్ వాచ్ వన్స్. ఓకే. అజిత్ యాక్టింగ్ ఎట్లుంది? బాగుంది సార్. ఎవరిది మెయిన్ హైలైట్ యాక్టింగ్? ఐడియా లేదు. అర్జున్ బర్వాల్ యాక్షన్ బాగా చేసినాడు. హీరో అంటున్నా అజిత్ అంటున్నా. అజిత్ హీరో కాదు, అర్జున్ ఉంటాడు. ఆయన పేరు నాకు తెలియదు కొత్తగా. హీరోయిన్ ఎట్లా? త్రిష ఎట్లా? పర్వాలేదు, బాగుంది. అంటే అందరూ చూడొచ్చా? ఏం కామెడీ బాగా. యాక్షన్ ఫుల్ అంతే యాక్షన్ చెప్పే యాక్షన్ ఏం లేదు. కాల్చుకోవడాలు అంతే మామూలుగానే. పెద్ద సినిమా గొప్ప ఏం కాదు. ఈ మధ్య కాలం చాలా సినిమాలు వచ్చాయి. అంత యావరేజ్ సినిమా కాదు. ఒకసారి చూడొస్తాను. ఏం చెప్పేది, ఈ కాలం బట్టి ఉన్నది అట్లనే ఫిల్మ్. అజిత్ మూవీస్ ఇంతకు చూసింటారు కదా హీరోవి. ఎలా ఉంది సినిమా? ఈ సినిమా సూపర్. అంటే చూడొచ్చా? అందరూ చూడొచ్చు. భార్య భర్తను మోసం చేసేది, పిల్లలు పెద్దోళ్ళను మోసం చేసేది, ఇలాంటివి ఏంటన్నా ఉంటే అది ఎక్సలెంట్గా ఫిల్మ్. సూపర్. ఫుల్ యాక్షన్ ఎక్కువ ఉందా ఇందులో? ఫ్యామిలీ డ్రామా? ఫ్యామిలీ గురించి భర్త ఎంత తప్పన పడతాడు అది క్లియర్గా చూపించారు. చూడొచ్చు. ఫ్యామిలీ సినిమా. ఎట్లా సినిమా? సూపర్గా ఉంది. అంటే కథ బాగుందా? ఎట్లా
స్టోరీ కూడా బాగుంది, ఫిల్మ్ కూడా బాగుంది. అంటే ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా మంది కనెక్ట్ అవుతారంటున్నారు. చూడొచ్చు, ఫ్యామిలీ కూడా చూడొచ్చు. అజిత్ గారు యాక్టింగ్ ఎట్లుంది? అజిత్ యాక్టింగ్ సూపర్ గా ఉంది. అర్జున్ ఉన్నారు. అర్జున్ సూపర్, ఏది తీసే పని బాగుంది.